వాటిని అమలుపరచడం కూడా బాగానే జరుగుతుంది. కానీ ఎక్కడో దగ్గర ప్రతిరోజు మనం న్యూస్లో వింటూనే ఉంటాం, పలానా చోట ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని, ఇంకొక చోట ఎక్కడో ఒక అమ్మాయి మోసపోయిందని. సో ఎప్పుడు ఇలా జరుగుతూనే ఉంటే మరి చట్టం అమలుపరిచి ఈ చట్టాలు వచ్చి మనకి ఏంటి మన పరిస్థితి? అంటే ఈ చట్టాలు చాలా అయితే ఉన్నాయి, అమలుపరచబడుతున్నాయి కూడా చట్టాలు. కాకపోతే ఏంటంటే చట్టాలు అమలుపరిచే విధానంలో చాలా ఆలస్యం అవుతుంది. ఒక మహిళ ఒక కోర్టును ఆశ్రయించిన పక్షంలో ఆ కేసు తేలడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల ఒక రకంగా నిరాసక్తతకు వాటికి వీటికి లోనవుతున్నారు. అంటే టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. ఎక్కువ వాయిదాలు దొరుకుతూ ఉంటాయి కోర్టులలో. వాయిదాలు వచ్చే కొద్దీ కేసు వెనకబడిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ టైం పడుతుంది. దీనికి కారణం ఆలోచిస్తే పని భారం పెరిగింది కోర్టులలో. అంటే కోర్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నది, లిటిగేషన్ సంఖ్య పెరిగింది అనమాట. కాబట్టి ఒక మహిళ కోర్టును ఆశ్రయించినప్పుడు తప్పనిసరిగా తను ఆశించిన ఫలితాన్ని పొందాలంటే కొంతకాలం ఆగక తప్పదనమాట. ఈ క్రమంలోనే కోర్టుకు వెళ్ళాలంటే భయపడిపోతున్నారు మహిళలు. మనకు సఖీల లెటర్ రాస్తున్నారు, శ్రీకాళహస్తి నుంచి పద్మజ గారు. ఈ మధ్యన ఇక్కడ సామూహిక బాల్య వివాహాలు జరిగాయి, వాటిని అరికట్టడం ఎలా? వీటిని అరికట్టడం కోసమయ్యే మనకు బాల్య వివాహ నిషేధ చట్టం అన్నది ఒకటి ఉందమ్మా. 1929లో వచ్చింది. అంటే మీరు ఇందాక అన్నారు, ఇది ఒక సాంఘిక దురాచారంగా మనం భావించాలి. మన సమాజంలో అనాది కాలం నుంచి మనం చూస్తే మహిళలు ఎన్నో సాంఘిక దురాచారాలకు లోనవుతూ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా మహిళలే విక్టిమ్స్గా అవుతూ ఉన్నారు. ఒకప్పుడు చూస్తే కన్యాశుల్కం ఉండింది. కన్యాశుల్కం తర్వాత అది వరకట్న చట్టం దాకా వచ్చింది మళ్ళా. అంటే వరకట్నం తీసుకోవడం ప్రారంభమైంది. తర్వాత ఇంకా భయంకరమైన సాంఘిక దురాచారం ఏంటంటే సతీ సహగమనం ఉండేదన్నమాట. ఆ పరంపరలో వచ్చినటువంటిదే ఈ బాల్య వివాహాలు అనేది. అప్పట్లో చాలా చిన్న ముక్కుపచ్చలారని ఆడపిల్లలకి, బాలికలకి ఎంతో కాటికి కాళ్ళు చాపిన ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. పాపం ఈ అమ్మాయి ఒక 10 years 11 years వచ్చే సమయానికి ఆ వృద్ధుడైనటువంటి భర్త చనిపోయేవాడు. ప్రతి గృహంలో ఏ ఇంట్లో పట్టినా 2-3 బాల వితంతువులు ఉండేటటువంటి దారుణమైన పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి. ఇంకా వాళ్లకు మళ్ళీ మ్యారేజ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా కల్పించబడలేదు. ఆ ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకు ఒక సర్వెంట్ మెయిడ్ లాగా ఆడపిల్లలు పనిచేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు బాల్య వివాహాలు అసలు చేయడానికి కారణం ఏమిటంటే కొంతమంది బంధుత్వాలు కలుపుకోవాలని చెప్పేసి, అంటే ఆ సంబంధం మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారని చెప్పేసి, ఆస్తిపాస్తులు వాళ్ళ కుటుంబంలోనే ఆస్తిపాస్తులను ఉండాలని చెప్పేసి, కొంతమంది ఆడపిల్లల పట్ల వీళ్ళు భారమైపోతారు, ఒక ఏజ్ దాటిన తర్వాత మేము కంట్రోల్ చేయలేమనేటటువంటి ఒక థింకింగ్ వలన ఈ బాల్య వివాహాలని జరుగుతూ ఉన్నాయి. ఇంకా అసలు బాల్య వివాహాలు అంటే ఏమిటి అన్నప్పుడు బాలికలకు చేసేటటువంటి వివాహం, మైనర్లైన పిల్లలకు చేసేటటువంటి పెళ్ళి అన్నమాట. మరి ఎవరు మైనర్లు అంటే మెజారిటీ యాక్ట్ ప్రకారము మైనర్లు అంటే అమ్మాయిలైతే 18 years నిండినటువంటి వాళ్ళు మైనర్లు. ఇంకా బాలురైతే 21 years నిండినటువంటి వాళ్ళు, అంటే బిలో 21 బిలో 18 ఉండేటటువంటి వాళ్ళు మైనర్లు అనమాట. వీళ్ళకి వివాహాలు చేయడము చట్టరీత్యా నేరం అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ చట్టము ఎందుకు పరిపూర్ణంగా వచ్చిందంటే మారుతున్న సమాజము, మారుతున్న జీవన విధానము, మారుతున్న ఆలోచన పద్ధతులను అనుసరించి యువకులకు సంపూర్ణమైన అధికారం ఇవ్వాలి. వాళ్ళకు ఆలోచించుకునేటటువంటి మంచి శక్తి వచ్చి తర్వాత మాత్రమే వాళ్ళ జీవిత భాగస్వాముల్ని ఏర్పరచుకోవాలి. వీళ్ళ వివాహాలు నిశ్చయించే దాంట్లో పెద్దల యొక్క ఆలోచన వీళ్ళకు అవాంతరాలు ఏర్పరచకుండా ఉండాలి అని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారనమాట. అయినప్పటికీ వివాహ వయస్సు ఆడపిల్లలకైతే 18 ఏళ్ళు, మగపిల్లలకైతే 21 సంవత్సరాలు నిర్ణయించినప్పటికీ కూడా ఇప్పటి పరిస్థితులు చూస్తే చాలా తక్కువ వయసుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక అబ్బాయి చక్కగా చదువుకోవాలన్నా, తర్వాత మంచి జాబ్లో సెటిల్మెంట్ తీసుకోవాలన్నా, అమ్మాయి చదువుకోవాలన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా కూడా మినిమం 25 years పడుతుంది ఇప్పుడు. అప్పుడు మాత్రం వివాహాలు చేసుకుంటున్నారు చూస్తే. అలాంటి పరిస్థితుల్లో, ఇంత డెవలప్డ్ పరిస్థితుల్లో కూడా ఇంకా ఈ బాల్య వివాహాలు జరుగుతున్నాయి అంటే ఇది మనము సిగ్గుపడాల్సినటువంటి సంఘటన అనమాట. సో మేడం, ఒకవేళ ఇలాగా ఏదైనా బాల్య వివాహం జరిగి ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా నన్ను బలవంతంగా బాల్య వివాహానికి అంటే చేసుకునేలాగా చేశారని తర్వాత ఎప్పుడైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి? ఎస్, ఈ చట్ట ప్రకారం చూసినప్పుడు ఎక్కడైనా బాల్య వివాహం జరిగింది అని తెలిసినప్పుడు అసలు ఆ వివాహాన్ని ఎవరు నిర్దేశన చేస్తున్నారు, వివాహాన్ని ఎవరు జరుపుతున్నారు, వివాహాన్ని ఎవరైతే కుదురుస్తున్నారో, అట్టి వివాహానికి ఎవరైతే వెన్యూ ఇచ్చారో, అంటే ఈ కళ్యాణ మండపాలు ఉంటాయి చూసారా, ఆ వెన్యూ ఎవరు ఇచ్చారో, అసలు ఇలాంటి బాల్య వివాహాన్ని ఆ వివాహానికి ఎవరు పౌరోహిత్యం నిర్వహించారో,
వీళ్ళందరూ కూడా శిక్ష పడే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు ఆహుతులకు అంటే వివాహానికి అటెండ్ అయిన వాళ్ళకి తెలిసి ఇది బాల్య వివాహము అని తెలిసి ఆ వివాహాన్ని ఆపకుండా ఆ వివాహంలో వాళ్ళు విట్నెస్ చేసినందుకు కూడా శిక్ష పడేటటువంటి అవకాశం ఉన్నది. అంటే దీనికి 10,000 రూపాయలు ₹1,00,000 జరిమానా విధిస్తున్నారు. 2 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉన్నది అనమాట. కాకపోతే ఇంకొక ఎక్సెప్షన్ పెట్టారు. ఎందుకంటే సపోజ్ ఒక బాల్య వివాహం జరిగినప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఉంటారు కదా, ఆ పేరెంట్స్కి అయితే జనరల్గా శిక్ష పడాలి. కాకపోతే మహిళలను ఈ చట్టం నుంచి మినహాయించారు. అంటే బాల్య వివాహము జరిపినటువంటి తల్లి, ఆ తల్లికి శిక్ష పడదు, జరిమానా పడేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. ఇంకొకటి, ఈ బాల్య వివాహాలు అన్నప్పుడు ఇద్దరు మైనర్స్ కావచ్చు, అంటే అమ్మాయి మైనర్ కావచ్చు, అబ్బాయి మైనర్ కావచ్చు. అట్లా కాకుండా అబ్బాయి మేజర్ అయ్యి అమ్మాయి మైనర్ అయి ఉండొచ్చు అనమాట. ఈ రెండు కూడా శిక్షార్హమైనటువంటి నేరాలుగానే చట్టం పరిగణించబడుతుంది. కాబట్టి జైలు శిక్ష పడుతుంది, అట్లాగే జరిమానా పడేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతుంది అని భావించినప్పుడు దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనకే తెలిసిందనుకోండి, పలానా చోట పలానా టెంపుల్లో కానీ పలానా ఏరియాలో కానీ ఇట్లా బాల్య వివాహాలు పలానా తండాలో కానీ ఇట్లా జరుగుతుంది అని తెలిసినప్పుడు మనము మెజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు బుక్ చేసి సమన్స్ ఇచ్చి పిలిపించి విచారిస్తారు. సరే కోర్టు దాకా వెళ్ళడము ఎందుకు, అది లేట్ అవుతుందేమో ప్రొసీజర్ అనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీసులకు చక్కటి అధికారులు ఇచ్చారనమాట. వెళ్ళి ఆ వివాహాన్ని ఆపవచ్చు, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయొచ్చు. తద్వారా తదుపరి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకా లేదా మనం కోర్టులో సివిల్ కోర్టులోకి వెళ్ళి ఇంజంక్షన్స్ సూట్ వేసుకోవచ్చు అనమాట. అంటే ఆ వివాహాన్ని తక్షణమే ఆపేలాగనమాట. పలానా చోట వివాహం జరుగుతుంది, మీరు వెంటనే కోర్టు నుంచి స్టే ప్రొసీడింగ్స్ మనం వేసుకున్నప్పుడు వెంటనే కోర్టు వాళ్ళు స్పందించి సేమ్ డే ఇస్తారనమాట. ఇచ్చి పలానా చోట పలానా బాల్య వివాహం జరుగుతుందంట, అర్జెంటుగా ఆపేసేయండి అని చెప్పేసి స్టే ప్రొసీడింగ్స్, స్టే ఆర్డర్స్ కూడా మనం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఇంకొకటి, ఈ కేసెస్లో మెయిన్గా ఏం చెప్తుంటారంటే మా ఆచార వ్యవహారాల ప్రకారం మేము చేస్తున్నాము, మా సాంప్రదాయాల ప్రకారం మేము చేస్తున్నాము, మా కొడుకు మా ఇష్టము, మా కూతురు మా ఇష్టం అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటివన్నీ కూడా చెల్లదు, చట్ట ప్రకారం ఇది నేరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాల్య వివాహాలకు అగైనిస్ట్గా పోరాడాలి, వాటిని సమాజంలో లేకుండా చేయాలి. వీటి దుష్ప్రభావం సమాజం పైన ఎంతో ఉంటుంది కాబట్టి ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే మేడం, బాల్య వివాహాలకి అరికట్టడానికి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.